అది మరి. సూర్యుడు వచ్చేటప్పుడే చెమట చాలా కారిపోతుంది. ఫోను యాదవ్ ఫోన్ చేద్దాం. హలో చెప్పరా. కాలేజ్కి ఎన్ని గంటలకు వెళ్దాం? నాకు చాలా తలనొప్పిగా ఉంది, కొంచెం లేట్గా వెళ్దాం. సరే, టీ షాప్కి వచ్చి 8:30కి. ఓకేనా? సరే. ఓకే రండి. సమరం ఈ డేట్ ఇంకా రాలేదు, ఫోన్ చేద్దాం. ఎత్తరా ఎత్తు. కట్ చేస్తున్నాడు ఇటీ. ఇంకోసారి చేద్దాం. అమ్మ ఇడు ఎత్తట్లేదు. ఎత్తరా. అమ్మ ఎప్పటికి వస్తాడా ఏటో. రారా రే. చేద్దావా? వచ్చాడు, చెప్తాను ఆగిడికి. రే నేను ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చావు నువ్వు? అన్నా టీ వెళ్ళి తెచ్చే. నువ్వు తెచ్చే. ఇప్పుడే కదరా వచ్చాను, నువ్వు వెళ్తేరా. నేను చెప్తున్నానా, వెళ్ళి తెచ్చే. టైం అయిపోతుంది, వెళ్ళి తెచ్చే. రే వెళ్ళి తెచ్చారా? నువ్వు తెచ్చు, నేను ఇప్పుడే కా, నేను తాను ఇప్పుడు. ఇదంతా కాదు, ఆర్డర్ వేసుకుందాం. రాడేవా ఆడేవా ఆడేవా మళ్ళీ వెళ్తాస్తానా? పిల్లలరా మీరు. తాగా. ఇంకేంటి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోతున్నావా? పాస్ అవ్వాలి కదా మరి. చదువు బిడ్డా. అయినా నేను ఇలా కాదురా, ఎంజాయ్ చేస్తా, చదువుతా. నువ్వు ఎంజాయ్ మాత్రమే చేస్తావు. ఎప్పుడు చదువు చదివేనేంట్రా, ఐక్విట్ ట్రాట్రీస్. నీ ముఖానికి ఇంగ్లీష్ ఒకటేంటి, మూసుకొని తెలుగులో మాట్లాడబే. సో రే చెప్పే. ఈ టీ ఎంతరా? ఇదా ఇద్దరికి కలిపి 10 రూపాయలు అయిందిరా. మన రోజు ఈయన దగ్గరికి అది వస్తున్నాం అంటే ఎలా కాదనుకున్నా మన నుంచే ఈ అన్నకి 300 రూపాయలు వస్తున్నాయి. అంటే ఇలా ఎంతమంది ఉన్నారా? ఒరే నువ్వు దీనికి అయిపోతున్నావు. మధ్యలో రోజు పానీపూరి తింటది. ప్లేట్ అని తెలుసా ఎంత? 30 రూపాయలు. ఓ బిజినెస్ అంటే పానీపూరి ఎడతారా ఫర్ షూర్. మన ఫ్రైడే మార్కెట్ లో ఓ కన్నా ఇప్పటి నుంచో పానీపూరి బిజినెస్ చేస్తున్నాడు రా. ఇప్పుడు మన పక్క గల్లీలోనే 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాడు రా. ఎంత గ్రేట్ రా మామా. అలాగైతే మనం ఏదైనా బిజినెస్ ప్లాన్ చేద్దాం రా. చెయ్యొచ్చు కానీ పానీపూరి వద్దురా. ఏం పెడదాం? ఎన్నో పెడితే రేరుగా ఉండాలి, క్రియేటివిటీగా. రేరే రేరంటే పుణుకుల పండు పెడదామా? రే అక్కడ చూడు, రోజు సాయంత్రం ఓపెన్ చేస్తాడు. రే ఇక్కడ చూడు, ఇక్కడ కూడా ఉంది. అయినా పుణుకులు రేరేం కాదురా, పానీపూరి జస్ట్ కాంపిటీషన్ అంతే. రే పునుకులే మనక, పునుకుల్లో ఎవరెక్కడ. మరి ఇంకేం పెడదాం?
ఇంకేం పెడదాం బావా, నాకు ఒక ఐడియా వచ్చింది. పాన్ డబ్బా. పాన్ డబ్బా, ఆగి లిస్ట్ వేసుకుందాం. రాయ్. అరే పెన్ ఉందా? కాలేజీకి పెన్ లేకుండా వెళ్తున్నారా? ఇక పెన్నుగా ఇక్కడే ఉందా? అరే ఇవన్నీ తీసేయాలరా. సరే. PANDABBA పాన్ డబ్బా. ఇప్పుడు లిస్ట్ వేద్దాం. మనకి ఏమేం కావాలి మామా? మనకి కిల్లి, బిస్కెట్లు, చాక్లెట్లు, గ్లాసులు. ఎవడో చూడట్లేదు కదా బా. ఇట్రా. ఇది కూడా దీంతో పాటు సిగరెట్లు కూడా. రాపరా. ఏమైందిరా? సిగరెట్లు ఉంటే మనం ఎలా అమ్ముతాం రా? మనమే కాల్ చేస్తాం. మనకే పెద్ద బొక్క. పాయింటేరా. ఏ బిజినెస్ పెడదాం? ఇంకేమున్నాయి? పోనీ మంది పెడదామా? మావా డబ్బే డబ్బు. అంటించడియా? మావా మన చిలక గోరింకెల్లా కలకాలు మెలుగా ఉండాలి మావా. ఆపు, అదో కంపారిజన్. ఇప్పుడు చెప్పు, మనకి ఇందులో ఏమేమి కావాలి? చికెన్, మటన్, ఫ్రాన్స్, బిర్యానీ ప్యాకెట్లు, మసాలా ప్యాకెట్లు, ఇంకా చాలా అన్నీ వేసాను. సరే. మావా నీకు ఎలాగో కుకింగ్ వచ్చు, నువ్వు కిచెన్ చూసుకో. నాకు ఎలాగో మ్యాథ్స్ వచ్చు కాబట్టి నేను కౌంటర్ మేనేజ్ చేస్తా. ఓకేరా. నువ్వు రాయ్. మావా ఇదంతా బాగానే ఉంది. మరి ముందు మనకు రెంట్కో ప్లేస్ కావాలి మావా. ఇది కూడా డ్రాప్ రా. మళ్ళీ ఏమైందిరా? మొన్నే మా ఫ్రెండ్స్ వాళ్ళు రెంట్కి తీసుకున్నారు. నెలకి 30,000 అడిగారా. ఈ లెక్కను చూసుకుంటే మనకు 70 to 80 అవుతుందిరా. ఓడియమ్మా, అవుట్ ఆఫ్ బడ్జెట్. తమ్ముడు నాన్న ఇలారా, మన బడ్జెట్ ఎంత మందికి? అది బడ్జెట్ లేదు. అందుకేరా మనకి ఈ బిజినెస్ సెట్ కాదు, కానీ ఇంకో బిజినెస్ ఏమైనా ఆలోచిద్దాం. పోనీ బట్టల బిజినెస్ నీకు వద్దంటే వద్దు మామా. లో బడ్జెట్లో మంచి బిజినెస్ ప్లాన్ ఉంటుంది. ఏంటో చెప్పనా? ఇలా రా, అలా పైకి చూడు. సార్ పేమెంట్ క్యాషా ఫోన్ పేయా? మావా ఇవన్నీ మన అయ్యే పంచాయతీ కాదు. ఇంకో బిజినెస్ ఐడియా చూద్దాం మచ్చా. ఏం చేద్దాం మావా? ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం మావా. పెట్టి నీకు ఎలాగో యాక్టింగ్ వచ్చు కదరా, నువ్వు యాక్టింగ్ చూసుకో. నీ స్టోరీ రాసి డైరెక్షన్ చేస్తా. మన రోహిత్ గారిని కెమెరా మ్యాన్ చేసేద్దాం. ఇంత మంచి ఐడియా ఇంత లేట్గా చెప్పావేంట్రా? కానీ మన దగ్గర కెమెరా లేదు మాయా. ఊరుకో మాయా, ఐఫోన్ ఉంది కదా మన దగ్గర. సెట్ చేసేద్దాం. నువ్వు స్టోరీ రాయి మాయా. ఊహించుకో, పెద్ద నేను పెద్ద యాక్టర్ అయ్యి, నువ్వు ఒక పెద్ద డైరెక్టర్ అయ్యి, మన రోహిత్ గడు ఒక పెద్ద సినిమాటోగ్రాఫర్ అయితే ఏమైందిరా? రోహిత్ గారిని ఎందుకు మధ్యలో అవుతున్నావు? ఆయన డాక్టర్ అవుతాడు, ఇందులోకి రాడు. ఓకేనా? అంటే మనకి షార్ట్ ఫిల్మ్స్ తీసాడు కదా, ఏదో ఫార్మాలిటీకి. మాయా ఇట్రా, ఆ డాక్టర్ అయ్యాడు అనుకో, మనం ఎప్పుడైనా షూట్ హాస్పిటల్ అనుకో, చక్కగా వాడిని వాడియచ్చు. అది కూడా మనకు పాయింటే. ఈ తెలివి ఉండాలి మన దగ్గర. కాకపోతే మరి అమ్మాయి ఎందుకురా? సరిపోయిందిరా. ఈ రోజుల్లో అమ్మాయి లేకపోతే నీ మొక్క నా మొక్క ఎవరు చూస్తాడు మాయా?
అతి పాయింటే, కానీ అమ్మేయొద్దురా. అయితే మనకి రీచ్ దొబ్బింది. సర్లే, నువ్వు ముందైతే స్టోరీ రాయి, మనం చూద్దాం. సరే. ఆ టీ లేవరా. సరేదా వెళ్దాం. సరే పద. మా బుక్ నీదే. ఏ పెన్రా. థ్యాంక్ యూ మయా. ఏంటి ఇక్కడ ఏదో అంటుకుంది? ఓహో అందమా, ఎంతైనా హీరో మెటీరియల్ రా నువ్వు. రే హీరో కాకముందు ఎంత బిల్డప్ దొప్పుతున్నావు ఏంద్రా? మొన్న డైరెక్ట్ రాకముందు క్యాప్ పెట్టుకుని లేదండి, అది ఎవరి స్టైల్ ఆడుకుంటది. సరేలే, నేను ఇలా బిల్డప్ తప్పను కానీ స్టోరీ చెప్తాను రా. ఓపెన్ చేస్తే సరే నువ్వు వెళ్తే తెచ్చే. నువ్వు తెచ్చే. రే నేను చెప్తున్నా వెళ్తే తెచ్చేసే. నేను చెప్తున్నాను, నువ్వు తెచ్చే. రే వెళ్తే అంతా కాదు, ఆర్డర్ వేసుకుందాం. రా ఆర్డర్ ఇదిగా తీసుకే. తీయగా సరే స్టోరీ చెప్తాను విను. ఓపెన్ చేస్తే హీరో మాదిరి నువ్వు రోడ్డు మీద పరిగెడుతూ ఉంటావు వితౌట్ ప్యాంట్. అదే విత్ షార్ట్. కొంచెం కొత్తగా ఉంటుందని చెప్పానులే. స్టార్టింగ్ భయపెట్టేసావు కదరా. స్టోరీ ఇంకా బాగుంటది దా. అలా నువ్వు నడుస్తుంటే కాస్త దూరం నడుస్తుంటే నీ పక్కన పెద్ద రివర్ అనమాట. అందులో 4 క్రొకడైల్స్ 8 స్నేక్స్ అనమాట. ఆ స్నేక్స్ తో నీకు యుద్ధం. అవి వచ్చి నేను పడుతుంటే అలాగే నువ్వు గుండెలు పోతుకునే ఇది ఇలా కొట్టాలి. గాల్లో ఎగురు వస్తా. ఏమో పొట్ల పొడిచలా. అమ్మయ్యా ఇదిరా స్టోరీ. ఎలాగుంది? బాగుంది కానీ మచ్చా కొన్ని చేంజెస్ చేయాలి దీనిలో. ఇప్పుడే కదరా స్టోరీ బాగుందన్నా, ఇంకా చేంజెస్ ఎందుకు? అంటే మనం ఇంకా స్టార్టింగే కాబట్టి ఇన్ని ఫైట్లు, నైట్ టైం షూటింగ్లు, లైట్లు అంటే చాలా కష్టం రా. రే ఆ మాత్రం లేకపోతే స్టోరీలో బలమే ఉండదురా. ఇంకేనో ఆలోచిద్దాం రా. ఇది కూడా లైట్. ఇంకేట్ చేస్తావరా? ఇదే కరెక్ట్. వద్దురా, వేరేదైనా ఆలోచిద్దా. అయినా నువ్వు ఇలా యాక్షన్ ఫిల్మ్ ఏం చేయకరా, లవ్ స్టోరీ. అయినా లవ్ స్టోరీ కూడా వద్దు, నేనేం చేయను. చాలా బాగుంటది మామ. వేరేదైనా ఆలోచిద్దాం, దండం పెడతాను రా. అయినా క్రొకడైల్స్, స్నేక్స్ ఏంట్రా, నీకు బుర్రని పనిచేస్తుందా? అప్పుడు మనుషులను పెట్టరా, లేదంటే ఏదైనా అమ్మాయిలను తేరా. హాయ్ గైస్, లాస్ట్ కి మేమేమనేది కదా మీ డౌట్. మేము కూడా మీలానే వచ్చేసేద్దాం ఇచ్చేసేద్దాం అని చాలా అనుకున్నాం. కానీ అనుకున్నాం కదరా. మనం ఎప్పుడు అనుకున్నాంరా? అనుకున్నాం కదా, అనుకున్నాం. సో ఏం చేయలేకపోయాం గైస్. సో సాడ్. మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది. చెత్త ఎదలు చెత్త ఐడియాలు ఇస్తూ ఉంటారు, పడుచుకోకూడదు. నువ్వు కాదు మామ, పక్కనున్న ఎదలు, పక్కనున్న వాళ్ళ అటు పక్క. సో అది గైస్, లైఫ్ మీద క్లారిటీ ఉండాలి. అది లేకపోతే చాలా కష్టం. ఐడియా వచ్చింది బా. మళ్ళీనా?